హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రోహిత్. ఇక్కడ మన నెల్లూరులోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది ఒక్క నెల్లూరు రొట్టెల పండుగ అయితే చెప్పుకోవచ్చా. ఈ రొట్టెల పండుగ ఇండియాలో నుంచే కాదు దేశవ్యాప్తంగా అయితే ఇక్కడికైతే వచ్చి ఇక్కడైతే పండుగ అయితే జరుపుకుంటారు. ఎన్నో కోట్ల మంది దాకా వస్తారు. పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అయితే ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. ఇక్కడైతే ఈ పండుగ అయితే జూలై 6 నుంచి అండ్ జూలై 11కి అయితే ఎండ్ అయిపోద్ది. ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఈ బారాషాయి దర్గాలో అయితే ఈ రొట్టెల పండుగ అయితే జరుపుతారు. మామూలుగా అయితే జరపరు, చాలా 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 ఘనంగా అయితే జరుపుతారు. చూసారంటే మీరు ఇప్పటికీ ఏర్పాట్లు అయితే బాగా ఘనంగా స్టార్ట్ అయిపోయాయి. అన్ని దగ్గర టెంట్లు గింట్లు వాటర్ అంతా క్లీన్ చేసేస్తున్నారు. ఇంకోటి విషయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రొట్టెలు కానీ తింటే వాళ్ళు కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి జరుగుతాయని చాలా అంటే చాలా మంది నమ్మకం. అది నిజం కూడా అవుతున్నాయి. ఈ బారాషాయి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకి ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క రొట్టెకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. చదువు రొట్టి, ఆరోగ్య రొట్టి, ధన రొట్టి, అలాగే సంతాన రొట్టి లాంటి కొన్ని రొట్టెలు ఉన్నాయి. అది కానీ తింటే మన కోరికలు నెరవేరుతాయని బాగా అంటే పెద్దోళ్ళ దగ్గర నుంచి అందరికీ నమ్మకం. ఇంకోటి ఏంటంటే నిజంగా జరిగాయని కూడా ఉన్నాయి, జరిగినాయి కూడా. కాబట్టి ఈ రొట్టెల పండుగ అయితే చాలా అంటే చాలా ప్రత్యేకంగా చాలా జనాభా స్టేట్స్ నుంచే కాదు దేశాల వ్యాప్తాలుగా అయితే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అయితే ఈ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పటి వరకు ఈ పండగ జరుపుకోకుండా ఇక్కడ రాకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈసారి అయితే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. ఈసారి అయితే రొట్టెల పండుగ చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది. ఖచ్చితంగా నెల్లూరులో ఉండే వాళ్ళు మాత్రం ఈ పండుగను అయితే మిస్ చేయకండి. అలాగే మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని ప్రతి ఒక్కరిని అయితే ఈ పండుగ అయితే ఇన్వైట్ చేసి మన నెల్లూరు పవర్ ఏందో చూపిద్దాం ఈ రొట్టెల పండుగతో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను. బాయ్ బాయ్.